గురూజీ ప్రొద్దుటూరు నుంచి దేవి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి దేవి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడు మేడం. తప్పకుండా అండి, మీ తమ్ముడు పేరు చెప్పండి. విశ్వనాథ్ రెడ్డి మేడం. 1981 సెప్టెంబర్ 25 మేడం. సెప్టెంబర్ 25, 1981. దాదాపు అర్ధరాత్రి 12 గంటలకు అని చెప్తున్నారు మేడం. తెల్లవారితే శుక్రవారం అని. గురువారం అర్ధరాత్రి 12 గంటలకి పుట్టారు. అవును మేడం. దాదాపు గంట అది మేడం. సరే అండి, మాట్లాడాం గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురూజీ, మీ పాదాలకి శతకోటి వందనాలు స్వామి. మా ఆశీస్సులు ఉంటాయి. విశ్వనాథ్ ఏం చేస్తుంటాడు ఇతను? బిజినెస్ వెహికల్స్ డిపార్ట్మెంట్. ఓన్ బిజినెస్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుంటాడు? దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి మీ నాన్న చేస్తున్నాడు. ఈయనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం స్వామి. అర్థమైందిలేండి. ఇంతకు ముందు పెళ్లి ఫిక్స్ అయ్యి క్యాన్సిల్ అవ్వడం ఏదైనా అయిందా? 2 సార్లు స్వామి. దగ్గర వచ్చి లగ్న పత్రిక రాసుకొని మళ్ళీ ఇంకొక అమ్మాయి దగ్గరకు వచ్చిపోయింది స్వామి. మీరు చౌల్ట్రీ క్యాన్సర్ కట్ చేయ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఎందుకంటే జన్మజాతకంలో వచ్చేసింది. సప్తమాధిపతి నీచస్థానంలో ఉండి అష్టమంలో కుజుడు మరియు శుక్రుడు, తర్వాత వ్యయ స్థానంలో గురువు. అంటే ఇది స్త్రీ శాపము. పంచమ స్థానాధిపతి వ్యయ స్థానం అంటే పూర్వజన్మ నుంచి వచ్చిన స్త్రీ శాపం, వెనుక జన్మలో వచ్చిన స్త్రీ శాపం వల్ల ఇలా జరుగుతూ ఉంది. వెనుక జన్మలో ఇతను సొంతంగా పత్నికి ఏదో ద్రోహం చేశాడు, అందుకే ఈ జన్మలో ఇది దొరకతా లేదు. చూడండి, మనం ఏం చేసింటే దాన్ని అనుభవిస్తాం అంతే. కానీ ఏం చేసేది? చేసో తెలియకనో తప్పులు చేసేసాం. ఇక సరిది పెళ్ళి దేవుడో భగవంతుడో గురువు ఎవరో ఒక నుండి అనుగ్రహంతో పెళ్ళి అవ్వాలి. మాది అదే ఆశ, త్వరలో పెళ్ళి కావాలి, మీ వంశం వృద్ధి కావాలని నేను వేడుకుంటున్నాను. మీ తమ్ముడు విశ్వనాథ్ చేతిలో ఒక్కసారి మీరు విశ్వనాథ్ని మీరు తీసుకెళ్ళి, ఇక్కడ మీకు దగ్గరలో పెళ్ళి కాని వారికి ఒక దేవాలయం ఉంది. ఎక్కడ అంటే మన తిరుపతి శ్రీనివాస మంగాపురం అని ఉంది. అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేది చాలా ప్రసిద్ధం. ఎవరికైనా సరే ప్రపంచంలో పెళ్ళి లేదు అనేవారు అక్కడ వెళ్ళి కళ్యాణోత్సవం చేసి రావగానే పెళ్ళి అయిపోతాయి, మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి చేయిస్తారన్నమాట. ఇది అక్కడ ఉన్నదా ఒక ఆడవాయితీ. ఆ టెంపుల్ చాలామంది, వేలాది మంది ఎప్పుడే వెళ్ళి ఆ దేవాలయ దర్శనానికి వెళ్ళినా కూడా పెళ్ళైన కొత్త జంటలు అక్కడ ఉంటారు. అందరూ పై చేయిస్తారు, అది కామన్. అయితే ఇలాంటి వివాహ దోషాలకు ఉన్నవారు పర్టికులర్ ఆ టెంపుల్లో వెళ్ళి కళ్యాణోత్సవం చేయిస్తారు. సామూహికంగా జరుగుతూ ఉంటుంది. మీరు అక్కడ ఒకసారి మీరు వెళ్ళి తండ్రి అమ్మగారో లేదు అంటే మీరు ఎవరైనా కుటుంబస్తులు అతన్ని తీసుకెళ్ళి అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ఒక పూజ చేసి దర్శనం చేసుకొని అయినా సంకల్పం చేసుకొని రండి. వచ్చిన వెంటనే కళ్యాణం అయిపోతుంది. తర్వాత జన్మజాతకంలో ఉన్న దోషానికి ప్రతి శుక్రవారం 3 ముత్తైదులు ఎవరైనా సరే వాళ్ళు కాళ్ళు కడిగి కాళ్ళకి నీళ్లు వేసి, లేదంటే అది కాలేదు అంటే వాళ్ళ ఇంట్లోనే కూర్చోబెట్టి 3 ముత్తైదులకు వాళ్ళని మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అని వాళ్ళకి భోజనం పెట్టి, వాళ్ళు భోజనము వెళ్ళి వాళ్ళకి తాంబూలం ఇచ్చి తర్వాత వాళ్ళు ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా అతను చేస్తూ వస్తే కూడా స్త్రీ దోషం తగ్గిపోతుంది. అది చేసేదానికి నాకు సిగ్గు స్వామి, గురుగారు నేను చేయలేను, నా వల్ల కాదు, వేరే వాళ్ళు ఏదైనా తిట్టుకుంటారు అంటే ప్రతి శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి ఎవరితో మాట్లాడుకున్న మౌన వ్రతంతో ఉండి గోమాతకి 18 ప్రదక్షిణలు వేసి ఆ గోమాతకి యథాశక్తి దవస ధాన్యాలు తినబెట్టి ఆ గోమాత పాదస్పర్శ చేసి నమస్కారం చేసుకోవాలి. ఎప్పుడు నాది ఏదో పూర్వజన్మల కర్మఫలం వల్ల ఇలా అయిపోయింది, నన్ను కాపాడి నాకు వివాహ యోగాన్ని ప్రసాదించు అని చేసుకోవాలి. అది చేసినా ఇది చేసినా కూడా రోజుకి ఆ స్త్రీ శాపం తగ్గుతూ వస్తే చేసిన అమ్మాయన్నా చాలా బాగుంటుంది చూసి. అర్థమైంది అనుకుంటా నేను చెప్పిన. జాగ్రత్తగా చేయండి. పెళ్ళి చేసేది గొప్ప కాదు, ఆ సంసారంలో బతికి చూపించడం గొప్ప. అందువలన ఇప్పుడు నేను చెప్పింది మీరు జాగ్రత్తగా చేయండి. సరియాద ఒక మంచి వధు లభించని నేను పరమేశ్వరుతో పెట్టుకుంటాను తల్లి. నమస్తే. దేవి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ, మరి మూల సంఖ్య 9 ఉన్నవారికి అనారోగ్య సమస్యలు, అలాగే వాటి పరిష్కారాలు. ఇక
1 నుంచి 8 అయిపోయింది, ఇంక లాస్ట్ సంఖ్య ఇక 9. దాన్ని ఎందుకు రేపటికి వరకు దాన్ని పోస్ట్ పోన్ చేయడం, రాసుకునేయండి చెప్పేస్తాను. ఎప్పుడు వీళ్ళకి ఎక్కువగా టెన్షన్, మూల సంఖ్య 9 ఉన్న వాళ్ళకి ఎప్పుడు టెన్షన్ చిన్న విచారకి టెన్షన్ అండి. ఇలా పట్టుకోవడం, ఎవరికో ఏదో తిట్టాలి వాళ్ళ మైండ్లో ఉంటుంది, మొబైల్ పట్టుకొని అమ్ముకుంటూ ఉండడం అంతే. ఏదో ఎవరికో ఏదో అనేయాలి, వాళ్ళ వల్ల కాదు, మొబైల్ పట్టుకోవడం అంతే. ఇక్కడి నుంచి అవునా సరేలే అలా